అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. విఘ్నరాజ నమస్తుభ్యం సర్వకష్ట నివారణ ఏకదంత నమస్తుభ్యం గణనాథ నమోస్తుతే. 2025 జూన్ 9వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ 2025 జూన్ 9వ తేదీ సోమవారం శుద్ధ త్రయోదశి ఉదయం 8:55 వరకు కలదు. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. విశాఖ నక్షత్రం పగలు 3:16 వరకు ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం కలదు. సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:31, వర్జం రాత్రి 7:40 నుండి 9:26 వరకు కలదు. దుర్ముహూర్తం పగలు 12:24 నుండి 1:12 వరకు కలదు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి 10 వరకు కలదు. ఈరోజు శుభ సమయం, అనుకూలమైనటువంటి సమయాలు లేవు. కావున ఈరోజు కుజగ్రహానికి మరియు గురుగ్రహానికి పూజలు జరిపించి శివునికి ఆవు పాలతో అభిషేకం చేసుకొని పాయసం నైవేద్యం సమర్పించి హరహర మహాదేవ శంభో శంకర కైలాస గిరివాస సర్వ శుభంకర అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం. కావున 12 రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన గ్రహచార గోచారములో వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకున్న పనులు సకాలంలో కాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఏదో విధంగా అధికంగా ధనం ఖర్చు అయ్యేటువంటి గ్రహచార స్థితి కలదు. రాహు యొక్క గ్రహచార స్థితి వలన ఇంట్లో కొద్దిగా విభేదాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున ఎంత వీలైతే అంత ఈరోజు మౌనంగా ఉండడం చాలా మంచిది. ఎవరితోటి తగాదాలకు వెళ్లకుండా మీరు ఉద్యోగం చేస్తున్నా కానీ వ్యాపారం చేస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఇదివరకే ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క కార్యాలయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈరోజు చదువులో కాస్త వెనుకబడి ఉంటారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో అమ్మడాలు కొనడాలు లేక ఆర్థికమైన ఇబ్బందులను ఎదుర్కొనగలరు. వ్యాపారులకు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం బాగా తగ్గి ఉంటుంది. నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి అనగా పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, అలంకార వస్తువులు, బియ్యం ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన గ్రహస్థితి లేక ధన నష్టం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. ఎలక్ట్రీషియన్ మరియు వెల్డింగ్, బైండింగ్, మెకానిక్, మోటార్ డ్రైవింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి కొద్దిపాటి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం, బట్టల వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారాలు, మెడికల్ ఇత్యాది రంగం వారికి వ్యాపారం అనేది మందకోడిగా సాగుతుంది. మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి పూర్తిగా ఈరోజు నష్టం అనేది కలగగలదు. గ్రహచార గోచార విషయాలు అనుకూలంగా లేవు కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన యొక్క పని కుజ మరియు రాహుగ్రహాలకి అభిషేక పూజలు జరిపించుకొని కందులు మరియు మినుములు దానం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు ఈ యొక్క మంత్రాన్ని ఈ రాశివారు జపం చేసుకోవాలి. ఓం గం గణపతయే నమః సర్వారిష్టాన్ నివారయ నివారయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. మంచి ఫలితాలు మీకు కలగగలవు. ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్ర మరియు గురుగ్రహముల యొక్క కలయిక వలన అనేక రకములైన శుభ ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు అనేటివి మీకు ఈరోజు కలిగి ఉంటాయి. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంది. విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు. ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి దైవానుగ్రహం వలన శుక్రుని యొక్క బలం కలిగి మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. మరియు శుక్రుడు గురువు ఇద్దరు కూడా శుభగ్రహాలు కాబట్టి ఈ యొక్క 2 గ్రహాల యొక్క కలయిక వలన అఖండమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. సినీ రాజకీయ రంగం వారికి
ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలగగలవు. ఎలక్ట్రీషియన్, కంప్యూటర్, ఎడిటింగ్, డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు, నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి, ఫైనాన్స్ విషయంలో ఉండేవారికి మంచి ధనలాభం అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది ఈరోజు మీరు గడపగలరు. విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి బుధ మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. బుధుని వలన వ్యవహార లాభం, వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. శుక్రగ్రహం స్థితి వలన గృహం, వ్యవహారం, వ్యాపారం, వాహనాలు, స్థలాలు, దాంపత్యం ఇత్యాది ఫలితాలు అనేటివి మంచిగా ఉంటాయి. ఈరోజు వృత్తి, వ్యవహార, వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగేటువంటి గ్రహచార స్థితి అనేది మీకు కలదు. విద్యారంగంలో ఈరోజు మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉండేవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఉన్నతమైన పదవి లభించేటువంటి యొక్క స్థితి అనేది కలదు. అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి కలిగి ఉంటాయి. చేనేత వస్త్ర వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు ఈరోజు కలగగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఇంజనీరింగ్, మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనేది బాగా ఉంది. మంచి లాభాలు అనేటివి వీరికి కలిగి ఉంటాయి. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి యొక్క గ్రహచార స్థితి కలిగి ఉండటం వలన మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచారములో చంద్రుడు మరియు కుజుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు అనేటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అధికమైనటువంటి ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు చదువు యందు శ్రద్ధ లేకుండా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరకుండా ఉంటుంది. ఉద్యోగంలో చేస్తున్న వారికి ఆ యొక్క వ్యాపారంలో, ఆ యొక్క ఉద్యోగంలో తగు జాగ్రత్తగా ఉండాలి. అధికారులతోటి కానీ పక్కవారితోటి కానీ కొద్దిగా అపరిమితంగా ఉండాలి. వృత్తి, వ్యవహార, వ్యాపారాలలో మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. వ్యవసాయ పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు అనేటివి బాగా తగ్గి ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. మరి కాబట్టి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేయడం వలన మీ యొక్క వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ, విద్యా ఉద్యోగ రంగములే కానీ మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో రవి మరియు బుధ గ్రహముల యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. అధికమైన ధనలాభం అనేది ఈరోజు మీకు కలిగి ఉంటుంది. వృత్తిపరంగా కానీ, వ్యవహార పరంగా కానీ మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి ఉండగలవు. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి. ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ రంగంలో ఉన్నవారికి, స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి, బట్టల వ్యాపారాలు చేసేవారికి, అలంకార వస్తువులు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి చక్కని ఆదాయం అనేది మీకు కలిగి ఉండగలదు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి
శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధ మరియు శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ ఈరోజు శుభగ్రహచార ఫలితాల వలన మంచి లాభం అనేది కలగగలదు. విద్యారంగం వారికి ఈరోజు చక్కగా రాణిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నతమైన స్థానం లభించగలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలగగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి, స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు మరియు చిరు వ్యాపారాలు, చిరు ధాన్యం వ్యాపారాలు, ప్రతిరోజు నిత్యావసర సరుకులు అమ్మేటువంటి యొక్క వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారాలలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈరోజు అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటారు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి వీరికి రాగలవు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు తులారాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి శుక్రుడి యొక్క గ్రహచార స్థితి వలన ఎటువంటి పనిలోనైనా కానీ ఆ యొక్క పనిలో మీరు విజయం అనేది సాధించగలరు. గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏది మాట్లాడినా కానీ ఆ యొక్క మాటను ఎదుటివారు గౌరవించి మీకు మంచి లాభం చేకూర్చే విధంగా అటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది మీకు ఉండగలదు. విద్యా, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉండగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, మగ్గం వర్క్, కిరాణం, హోల్సేల్ వ్యాపారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి వీరికి కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి మంచి లాభాలు ఈరోజు కలిగి ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనగా శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు అనేటివి ఈరోజు మీకు కలిగి ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది జరిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు కుజ మరియు రాహుగ్రహముల యొక్క వ్యవహారములు, వ్యాపారములో గాని ఆటంకాలు కలిగి అధికమైన ధన నష్టం అనేది ఈరోజు మీకు కలగగలదు. ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితులను ఎదుర్కొంటారు. గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క ఏ రంగంలో మీరు ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి లేక అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటారు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఈరోజు నష్టాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కుజుని యొక్క గ్రహచార స్థితి వలన భూములు కానీ, స్థలాలు కానీ, బిల్డింగులు కానీ, ఫ్లాట్స్ కానీ అమ్మటాలు, కొనడాలు లేక ఆర్థికమైనటువంటి యొక్క విషయాలందు మీకు వెనుకబడగలరు. అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది ఈరోజు మీకు కలిగి ఉండేటువంటి గ్రహచార స్థితి కలదు. మరియు చిరుధాన్య వ్యాపారులకు, వ్యవసాయదారులకు, చేతి వృత్తుల వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు, కిరాణం, హోల్సేల్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు లేక ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. మరియు సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు లేక అధికమైనటువంటి విచారం అనేది కలిగి ఉంటారు. మరి కాబట్టి కుజ, రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరి ఈరోజు విదేశాలలో నివసించే వారికి కొద్దిగా ఇబ్బందులకు లోను కాగలరు కాబట్టి చంద్రుని మరియు కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం మరియు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్.
ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహచార స్థితి వలన, శుభ గ్రహచార ఫలితాల వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన అనేక రకాలుగా మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేవి కలిగి ఉండగలవు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, ఎలక్ట్రికల్ మరియు డైరెక్టర్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, కిరాణం, మెడికల్ ఇత్యాది రంగం వారికి, విద్య, అలంకార వస్తువులు, హోల్సేల్ పదార్థాలు అమ్మేవారికి, బట్టల వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నగానే ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో శని యొక్క గ్రహచార విశేషము చేత వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో కానీ ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు. ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఫలితాలు అనేటివి మీకు వచ్చేటువంటి గ్రహచార స్థితి అనేది కలదు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, డ్రైవింగ్ ఇత్యాది యొక్క రంగంలో వారికి, స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది వ్యాపారాలు, అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి. విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహచార స్థితి బాగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నగానే ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వారికి శని మరియు బుధ గ్రహం యొక్క గ్రహచార స్థితి వలన ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేవి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేవి కలిగి ఉంటాయి. దాంపత్య సుఖం అనేది అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నం అనేది మీకు ఫలిస్తుంది. ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం కలిగేటువంటి గ్రహచార స్థితి ఈరోజు మీకు కలదు. చిరుధాన్యాలు, చిరు వ్యాపారాలు, నిత్యావసర సరుకులు అమ్మేటువంటి యొక్క వారికి ఈరోజు ఆ యొక్క వ్యాపారులకు మంచి లాభాలు అనేవి కలిగి ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మీన రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచారములో గురువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన, చంద్రుని యొక్క శుభ దృష్టి వలన మానసికమైనటువంటి ఒక ఇబ్బందుల నుండి తొలగింపబడి మనశ్శాంతి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. అనేక రకాలుగా మీకు మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది. ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నం అనేది ఫలిస్తుంది. సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి కలగగలవు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్ మరియు డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు అనగా స్టేషనరీ, బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగం వారికి, మరియు చిరు ధాన్యాలు, చిరు వ్యాపారాలు చేసేవారికి, హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి, నిత్యావసర సరుకులు అమ్మేవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో
నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఎటువంటి రంగంలో ఎటువంటి వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మీకు మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్.